యా ఐ నీడ్ టు ఆస్క్ యూ సంథింగ్. వెడ్డింగ్ గురించి ఇంకెవరికైనా చెప్పావా? అంటే వాట్ యు మీన్? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాదు, ఇంకెవరికైనా? లేదు లేదు. షూర్ కదా? బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎల్స్ టు నో. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ ష్యూర్. నిజంగా. నీ కలీగ్స్లో? అంటే ఈ పాలసీ ఒకటి అవుతుందని మాత్రం తెలుసు అంతే. ఫైన్. మళ్ళీ ఆ వెడ్డింగ్ గురించి నేను మాట్లాడను. యూ ఆల్సో డోంట్ టాక్ అబౌట్ ఇట్. మేఘ్నా, ఇంకొక విషయం. ఏంటి? అంటే నీకు ఏదో ఒకటి చెప్పి ఎలాగోలాగా ఈ పాలసీకి ఒప్పించేవాడిని, కానీ నీ వెడ్డింగ్ అయిపోయింది కదా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. అంటే మీ ఫాదర్ పెళ్ళికి చాలా ఖర్చులు పెట్టారు అండ్ నీ వెడ్డింగ్ అయిపోయాక నువ్వేం హలో, నేనేం చేస్తే ఆ వెడ్డింగ్ గురించి మాట్లాడడం ఆపేస్తావో చెప్పు. ఈ పాలసీ ఉంది కదా. వాట్స్ విత్ ద పాలసీ? అంటే నా కోసం కాదు, నా ఫ్రెండ్స్కి జాబ్ చాలా ముఖ్యం. మరి నీకు? నాకు కూడా ముఖ్యమే. సో మేఘ్నా, ఈ 1 month ఆగితే ఎలాగోలాగా ఈ పాలసీ క్యాన్సిల్ చేస్తాను. ఓకే? ఐ డోంట్ గెట్ యువర్ పాయింట్. మేఘ్నా, మేము ఈ జాబ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ పాలసీ పేపర్స్ చాలా ముఖ్యం అండ్ ఈ పాలసీ పేపర్స్ మీద నీ సిగ్నేచర్స్ కావాలి. ఈ 1 month తర్వాత ఎలాగోలాగా ఈ పాలసీ క్యాన్సిల్ చేస్తాను. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఓకే? ఓకే, ఐ స్టిల్ హ్యావ్ నో ఐడియా వాట్ యూ టాకింగ్ అబౌట్. వరుణ్, రిలాక్స్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఏమైంది? అదే మేఘ్నా, నీ వెడ్డింగ్ అయిపోయింది కదా, తర్వాత నువ్వు ఎలా ఉండుంటావో నాకు తెలియదు. సో ఇంకా ఈ పాలసీ గురించి ఇబ్బంది పెట్టడం నాకు నచ్చట్లేదు. అండ్ నాకు ఒక రోజు బ్రేకప్ అయింది అండ్ నేను ఏదో వాగేశాను. అండ్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. నేనంత వాగినా కూడా యూఆర్ కైండ్ ఇనఫ్, రిసెప్టివ్ టు మీ. యూ కుడ్ హావ్ కిక్డ్ మీ అవుట్ ఆఫ్ హియర్, రైట్? అండ్ ఈ వంకతో నేను ఐ డోంట్ వాంట్ యూ టు యూనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ అలానే మా ఫ్రెండ్స్ జాబ్ కూడా రిస్క్లో పెట్టలేను. అంతేనా? యా. సో బేసికలీ నేను ఈ పాలసీని కంటిన్యూ చేస్తున్నట్టు సైన్ చేయాలి, అంతేనా? అంతే అంతే. ఓకే, హౌ మచ్ డు ఐ పే? చూడు, మా డాడీ కనిపించేంత రిచ్ కాదు. ఓకే? యా, ఆల్రెడీ పే చేస్తారు. ఓ కూల్. మళ్ళీ పాజ్ ఇచ్చిందేంట్రా నాయన. వరుణ్, ఐ డోంట్ వాంట్ సత్యాస్ నేమ్ హియర్. ఓ అదా, అబ్సల్యూట్లీ డన్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చేంజ్ చేసి తీసుకురా. యా. మరీ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పాల్సింది కదా వరుణ్. తెలియదు కదా మేఘ్నా నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. తెలుసుంటే ఎప్పుడో చెప్పేసావాడిని. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లిస్నింగ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఓకే? నీకే కాదు, నాకే నా ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదులే. నీకేమైందిరా వరుణ్, ఈ టైంలో ఇది నచ్చుతుందేంటి? వరుణ్, నో.